నిన్న మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఆ ప్రాంతం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. రాజధాని అమరావతి కేంద్ర ప్రాంతంలో కీలకంగా మారనుంది. మంత్రులు, అధికారుల వాహనాలు ఆ ఊరికి బారులు తీరాయి. స్థానికులు ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపు స్వీట్ ప్యాకెట్లు, పట్టు వస్త్రాలు, ఆహ్వాన పత్రాలు చేతుల్లోకి వెళ్లాయి. స్వయంగా మంత్రులు ఇంటింటికి కాలినడకన తిరిగి రాజధాని శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. తమ ప్రాంతంలో రాజధాని రావడం జీవితాలే మార్చేసినట్టున్న లింగాయపాలెం గ్రామస్తులతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. స్థాపన కార్యక్రమానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో మంత్రులు స్వయంగా ఇళ్లకు వెళ్లి ప్రజలకు ఆహ్వానాలు పలుకుతున్నారు. ప్రస్తుతం మనం తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడికి మంత్రులు పరిటాల సునీత అలాగే కిమిడి మృణాలిని స్వయంగా ఇళ్లకు వచ్చి ఆహ్వానాలు తెలుపుతున్నారు. దీని పట్ల ఈ గ్రామస్తుల స్పందన ఏంటో వారి మాటలోనే ఉందాం. మేడం, మీరు చెప్పండి, మంత్రులే స్వయంగా ఇళ్లకు వచ్చి మరి ఆహ్వానాలు పలుకుతున్నారు శంకుస్థాపన కార్యక్రమానికి రమ్మని, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. మా తుళ్లూరు మండలంలో 2-3 రోజుల నుంచి కూడా మంత్రివర్యులు వచ్చి ఈ వస్త్రాలు అందరికీ ఇచ్చి ఇన్విటేషన్ కూడా ఇచ్చి రాజధాని శంకుస్థాపనకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు అందరూ ఎంత ఉత్సాహంగా ఉంటారో ఈ శంకుస్థాపన కార్యక్రమం కూడా అలాగే మా మండలంలో చాలా పండుగలాగా అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. పండగలాగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. సునీత గారు రావటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఊరు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రాజధాని రావటం, రాజధాని తగ్గట్టుగా ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి రైతుల్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక తెలుగుదేశమే కాదు, వైఎస్ఆర్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, అన్ని పార్టీల రైతుల్ని ఆహ్వానిస్తున్నారు. అందరూ వచ్చేదానికి సంసిద్ధమై బ్రహ్మాండంగా మేము వస్తామండి. రాజధాని చూడటానికి, ప్రధానమంత్రిని చూడటానికి, ముఖ్యమంత్రిని చూడటానికి, శంకుస్థాపన చూడటానికి మేము వస్తామని చెప్తా ఉన్నారు. మీ ఊరు పరంగా ఎలాంటి కార్యక్రమాలు అవి చేయబోతున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇక్కడ అంతా కూడా 29 గ్రామాల్లో పండుగ వాతావరణం ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో అయితే ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం. ఎందుకంటే మా పొలాలన్నీ కూడా అనూహ్యంగా మాకు తెలిసిన పొలాలే. మాకు 5,000 నుంచి 10,000 నుంచి 10 లక్షలు 15 లక్షల పొలాలు కోట్లు పోయినాయి. మరి మంత్రులు, మరి అధికారులు మొత్తం కూడా ఇక్కడ తిరగటం, అసలు ఆ రాజధాని రేపు శంకుస్థాపన ప్రదేశానికి వెళ్తే అసలు 2 కళ్ళు చాలటం, 100 కళ్ళు చేసుకొని చూడాల్సిన పరిస్థితి ఉంది. అంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మాకు సంతోషంగానే ఉంది. రాజధాని రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే సునీత గారు రావటం, అందరికి మా ఎమ్మెల్యేలు అందరూ బాగున్నారు. అందరూ సంతోషంగా ఉంది. రాజధాని రావటం చంద్రబాబు నాయుడు అందరూ చాలా సంతోషంగా ఉంది. అందరూ భూములు ఇచ్చినా కూడా అందరం సంతోషంగా ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. మాకు 80 సెంటే ఉందండి, ఇచ్చాం. ఎప్పుడు సంతోషంగా ఉంటామే మా మార్పు. మాకేం ఇబ్బంది లేదు. మా అల్లుడు వాళ్ళు ఇవ్వమన్నారు, ఇచ్చేసాం. అది చాలా వీఆర్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఏమి ఇబ్బంది అన్నప్పుడు, ఎందుకంటే మేము మొదటి నుంచి వీఆర్ తెలుగుదేశం అండి. మా మండలం అంతా మేము ఫౌండర్ అనమాట. తెలుగుదేశం ఎంపరాల నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి మేమంతా మా రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్వచ్ఛందంగా సంతోషంగా ఇస్తున్నామండి భూములు ఇక్కడ మా మండలంలో. చంద్రబాబు గారు చేసేటటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి రైతులు, రైతు కూలీలు అందరూ సుముఖంగా, స్వచ్ఛందంగా, సంతోషంగా ఇస్తున్నాం. రాజధాని చాలా సంతోషంగా ఉందండి మాకు ఈరోజు రాజధాని రావటము. చాలా సంతోషంగా ఇచ్చాం భూములు. మేము ఇచ్చినట్టుగానే చంద్రబాబు గారు మాకు ఇచ్చేస్తారు అనుకుంటున్నాము. కొండలు అంత సంతోషంగా ఉంది మాకు. ముందు రాజధాని వచ్చేదానికంటే అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇప్పుడు ఇంతమంది మంత్రులు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆహ్వానించడం పెద్ద ఆనందంగా ఉందండి. మా ఇళ్ళకి వీళ్ళందరూ వస్తారు, చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు. మేము ఎప్పుడు ఊహించలేదు. ఇదే ఇప్పుడు జరిగితే భవిష్యత్తులో ఇంకెంతంత మిరాకిల్స్ జరగబోతున్నాయి మాకు ఊహించుకోవడానికే. ప్రభుత్వం బాధ్యతగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావించి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించాలని మమ్మల్ని అందరినీ, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరినీ మీ దగ్గర పంపించారు. స్వచ్ఛందంగా చాలా సంతోషంగా ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాము. మాది ఒక చిన్న విలేజ్ అయినా కూడా ఈ రోజు ఇంత గ్రాండ్ గా, ఇంత సక్సెస్ఫుల్ గా ఒక బ్యాండ్ మేళంతో రాజధానికి మమ్మల్ని అందరినీ వచ్చి ఆహ్వానిస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఈ పండుగ చూడటానికి హైదరాబాద్ నుంచి వచ్చి ఈ వీరి ద్వారా నేను ఈ ఊరు వచ్చి చూడటానికి వచ్చా. ఈ పండుగ మీరందరూ చేసుకునే పండుగను చూడటామని వచ్చారు. అమ్మా, మీరు చెప్పండి అమ్మా, ఈ శంకుస్థాపన కార్యక్రమం మీ ఇంటికి ఒక పండుగ తీసుకొచ్చినట్టుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. మీ జీవితంలో ఎలా మార్పులు వచ్చినాయి?
పొలాలు లేవు అనేది ఒక బాధగా ఉంది. కానీ ఒక ప్రపంచ స్థాయి రాజధాని వస్తుందనే విషయం సంతోషంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. మాది విజయవాడ, మేము చూడటానికనే వచ్చామమ్మా. చాలా సంతోషంగా ఉంది. మేడం మీరు చెప్పండి మేడం, గ్రామస్తుల నుంచి మీకు ఎలాంటి స్పందన అది ఎదురవుతుంది? ఈరోజు నేను తుళ్ళూరు ఇక్కడికి వచ్చి లింగాయపాలెం కూడా గ్రామానికి కూడా వచ్చినాను. చాలామంది మహిళలు అయితే అందరూ కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత హ్యాపీగా సంతోషంగా ఉంటారో బంధువులందరినీ కూడా తీసుకొచ్చి అంతకన్నా ఎక్కువ హ్యాపీగా సంతోషంగా కూడా ఉన్నారు. రైతులందరూ కొన్ని పార్టీలు వాళ్ళు వ్యతిరేకిస్తూ రైతుల భూములు ఎవరు ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు లాక్కుంటున్నారు అనేది కూడా కొంత గవర్నమెంట్ లాక్కుంటుందని కూడా అన్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రైతన్నలందరితో కూడా నేను మాట్లాడాను. భూములన్నా బలవంతం చేశారు, మీరే ఇచ్చారంటే స్వచ్ఛందంగా మేమే ముందుకొచ్చి భూములు ఇచ్చాం, రాజధాని కోసం మేము భూములు అందించామని చాలా మంది రైతులు కూడా చెప్తాంటే మాకు కూడా చాలా హ్యాపీగా కూడా ఉందండి. భూములు ఇచ్చిన రైతులను స్వయంగా ఆహ్వానించే కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? ఇంకెన్ని గ్రామాలు అవి మిగిలి ఉన్నాయి? ఇక్కడి నుంచి ఎలాంటి స్పందన మీకు ఎదురవుతుంది? రాజధాని నిర్మాణంకై కేవలం మా ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపుతో 58 రోజుల్లో 33,000 ఎకరాలు ఇచ్చిన ఈ రైతుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించమని సీఎం గారు ఆదేశించారు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, నేను, మంత్రి పుల్లారావు గారు, మిగతా మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి యాక్చువల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అసలు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకనంటే అసలు వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇలాంటి మంత్రులు వచ్చి, ఒక మంత్రి కాదు, దాదాపు క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ యాక్చువల్గా ఆల్మోస్ట్ 29 గ్రామాలను విజిట్ చేస్తున్నారు.